సో ప్రతి బిజినెస్ కి వెబ్సైట్ ఎందుకు కావాలి? ఓకే, ఎందుకు వెబ్సైట్ అనేది ప్రతి బిజినెస్ కి ఇంపార్టెంట్. సో ఎందుకు కావాలి అనేది నేను ఇప్పుడు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వెబ్సైట్ అనేది మీకు ఒక విజిటింగ్ కార్డ్ లాగా అయిపోయింది ఈ రోజుల్లో. ఓకే, ఎందుకు అంటే మీరు ఆఫర్ చేసే ప్రోడక్ట్, మీరు ఆఫర్ చేసే సర్వీసెస్, ఈ డీటెయిల్స్ కి ఎవరికన్నా కావాలి అంటే, ఎవరికన్నా చూడాలి అని అనుకుంటే మీ వెబ్సైట్ విజిట్ చేస్తారు. మీ వెబ్సైట్ ని చూసుకొని అక్కడ డీటెయిల్స్ అన్ని చదువుకొని దాని తర్వాత ఒక ఫామ్ ఫిల్ చేయటం కానీ, వెబ్సైట్లో మీ వాట్సాప్ బటన్ ఉంటే వాట్సాప్ అని క్లిక్ చేసి కానీ మిమ్మల్ని రీచ్ అవుతారు. కానీ వెబ్సైట్స్ సరిగ్గా డెవలప్ కాక, సరిగ్గా డిజైన్ అవ్వక, ఆర్ లేదు అంటే మీ బ్రాండింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు వెబ్సైట్లో చూపించలేకపోతున్నారు అనుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ అ బ్యాడ్ వెబ్సైట్, అంటే సరిగ్గా డిజైన్ లేదు, మొబైల్ రెస్పాన్సివ్ లేదు. ఎగ్జాంపుల్, ఈ రోజుల్లో 95% ఆఫ్ ట్రాఫిక్ కమ్స్ ఫ్రమ్ మీ మొబైల్ ఫోన్. సో మీ మొబైల్ ఫోన్ రెస్పాన్సివ్ లేదనుకోండి, మీ వెబ్సైట్ చేసుకొని వేస్ట్. అంటే ఆ వెబ్సైట్ లైవ్ ఉన్న వేస్ట్, ఆర్ లైవ్ లేకపోయినా ఒకటే, ఏమీ తేడా ఉండదు. సో కంపల్సరీగా వెబ్సైట్ లైవ్లో ఉంచుకోండి, అది మొబైల్ రెస్పాన్సివ్ ఉందా లేదో చూసుకోండి. అండ్ మిగతా అడ్వాంటేజెస్ ఆఫ్ వెబ్సైట్ కూడా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లీడ్స్ కావాలనుకుంటున్నారు, మీరు గూగుల్లో సర్చ్ యాడ్స్ చేయాలి. ఓకే, గూగుల్లో సర్చ్ క్యాంపెయిన్లు చేయాలనుకుంటున్నారు. చేసినప్పుడు మీరు ఏం చేస్తారు? క్యాంపెయిన్ చేసుకున్నప్పుడు ట్రాఫిక్ అంతా వెబ్సైట్కి తీసుకొని వస్తారు. వెబ్సైట్ కింద తీసుకొని వస్తాము. సో వెబ్సైట్లో మళ్ళీ మన ప్రోడక్ట్, మన సర్వీస్, దాని యూఎస్పి, మనం ఎవరెవరితో పనిచేసాము, ఓకే, లేదు అంటే మనము వేరే వాళ్ళతో హౌ ఆర్ వి డిఫరెంట్ అనేది చూపించగలిగేది ఓన్లీ వెబ్సైట్ అండి. మనం ఏ యాడ్ చేసినా కానీ యాడ్ మహా అయితే ఇంత చిన్నగా ఉంటుంది, మహా అయితే 10 నుంచి 15 వర్డ్స్లో పెడతాం. కానీ కస్టమర్ని మనం కన్వర్ట్ అవ్వాలి అనుకోండి, వాళ్ళు డెఫినెట్గా వెబ్సైట్కి వచ్చి వెబ్సైట్లో అన్నీ చూసుకొని తర్వాత మీకు వస్తారు. సో వెబ్సైట్ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత వెబ్సైట్ బ్రాండింగ్లో ఎలా హెల్ప్ అవుద్ది? మీ వెబ్సైట్లో మీరు ఆల్రెడీ పాస్ట్ వర్క్స్, మీరు ఆల్రెడీ కస్టమర్స్, ఏ కస్టమర్స్ మీకు ఉన్నారు, ఏ క్లయింట్స్ మీకు ఉన్నారు, ఓకే, మీకు ఒక అవార్డు, రికగ్నైజేషన్ ఉంది, మీకు ఏమైనా సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు ఒక యాడ్లో కానీ ఒక చిన్న లీఫ్లెట్, ప్యాంప్లెట్లో మీరు పెట్టలేరు, స్పేస్ సరిపోదు. సో వెబ్సైట్లో మీరు అవన్నీ పెట్టుకున్నారనుకోండి, ప్రాపర్ మెనూ పెట్టి పైన ఓకే అబౌట్ అస్, మీ సర్టిఫికేషన్స్, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు, మీ హిస్టరీ, మీ లెగసీ, ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు అనుకోండి, కస్టమర్ అనేవాడు కన్వర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ. సో డెఫినెట్గా ఒక మంచి వెబ్సైట్ మెయింటైన్ చేసుకోవాలని చూడండి. ఓకే, ఇమీడియట్గా మీ వెబ్సైట్ ఎక్కడైతే ఉంది, ఓకే, ఎక్కడైతే హోస్టింగ్ ఉందో చూసుకొని దాన్ని కంట్రోల్ చేసుకొని దాన్ని ఏమేమి చేంజెస్ చేయాలో ప్లాన్ చేసుకోండి. మీకు ఎటువంటి వెబ్సైట్ రిక్వైర్మెంట్స్ ఉన్నా, దానిలో చిన్న చిన్న చేంజెస్ కానివ్వండి, లేదా కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, కింద నా వాట్సాప్ నెంబర్ ఉంది, మాకు మెసేజ్ చేయొచ్చు, లేకపోతే నాకు కాల్ చేయొచ్చు. విల్ బి దేర్ టు హెల్ప్ యూ అవుట్. ఓకే, ఇంకో అడ్వాంటేజ్ చెప్తానండి, ఆర్గానిక్ ట్రాఫిక్. ఆర్గానిక్ ట్రాఫిక్ అంటే ఏంటి? మనం కొన్ని కీవర్డ్స్కి వెబ్సైట్లో మనం వాటిని ఆన్ పేజ్లో పెట్టుకుంటాం. ఆన్ పేజ్లో పెట్టుకున్నప్పుడు కస్టమర్ వెతికారు అనుకోండి ఇంటర్నెట్లో, మన వెబ్సైట్ టాప్ 5, టాప్ 4లో వచ్చింది అనుకోండి, కస్టమర్ డెఫినెట్గా క్లిక్ చేస్తారు. అంటే గూగుల్ కూడా ఏం చేస్తుంది, ప్రాపర్ వెబ్సైట్లో ఎస్ఈఓ ఉండి, మొబైల్ రెస్పాన్సివ్ ఉండి, ఫాస్ట్గా లోడ్ అవుతుంటే డెఫినెట్గా మనల్ని చూపించడానికి ఆస్కారం ఎక్కువ. సో అలాంటప్పుడు ఏంటి, మీరు ఫ్రీగా మీకు బిజినెస్ వస్తుంది. ఫ్రీగా బిజినెస్ రావాలి అని అనుకుంటే ఆర్గానిక్ ట్రాఫిక్ పైన డిపెండ్ అవ్వండి. ఆర్గానిక్ ట్రాఫిక్ ఎప్పుడు బిల్డ్ అవుతుంది? వెబ్సైట్ ఇలా లాంచ్ చేసినప్పుడు మీకు ఆర్గానిక్ ట్రాఫిక్ రాదు. వెబ్సైట్ లైవ్ ఉండాలి, ఇట్ టేక్స్ టైం. గూగుల్లో ఇండెక్సింగ్ అవ్వాలి, ఆన్ పేజ్ ఎస్ఈఓ అంతా పర్ఫెక్ట్గా ఉండాలి, టెక్నికల్ ఎస్ఈఓ పర్ఫెక్ట్ ఉండాలి, మెటా డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే మీకు ఆర్గానిక్ ట్రాఫిక్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి, మీ వెబ్సైట్ అనేది మీ కస్టమర్ సర్వీస్ అనుకోండి, మీ రిసెప్షనిస్ట్ అనుకోండి, మీ పర్సనల్ అసిస్టెంట్ అనుకోండి, 24 hours ఎక్కడ అలసిపోదు. ఓకే, మూడ్ బాగుంది, బాగలేదు, హెల్త్ బాగుంది, బాగాలేదు, లీవ్ తీసుకున్నారు, లాంగ్ లీవ్, ఇలాంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. 24 hours 365 days మీకోసం పనిచేస్తూ ఉంటుంది వెబ్సైట్. వెబ్సైట్ ఎప్పుడు లైవ్ ఉంటుంది. దాంట్లో మీరు వాట్సాప్ బటన్ పెట్టుకోండి, కాంటాక్ట్ ఫామ్ పెట్టుకోండి, ఏమైనా మెన్షన్ చేయండి. ఓకే, వాటిని కస్టమర్ వస్తారు, చూస్తారు. ఇప్పుడైతే చాట్ బాట్స్ ఉన్నాయి, మీరు క్వశ్చన్కి ఆన్సర్ పెట్టుకోవచ్చు. ఓకే, ఒక క్వశ్చన్ మీరు కస్టమర్ అడిగారు అనుకోండి, దానికి ఒక ఆటోమేటిక్ ఆన్సర్ ఇచ్చుకోవచ్చు, మళ్ళీ ఒక క్వశ్చన్ అడగచ్చు, మళ్ళీ ఒక ఆన్సర్ చేసుకోవచ్చు. సో ఇట్స్ అ ఫ్రీ కస్టమర్ సర్వీస్. అంటే మనం ఒక కస్టమర్ సర్వీస్ ఏజెంట్ అని కానీ, ఒక పర్సనల్ అసిస్టెంట్ ఆర్ ఒక రిసెప్షనిస్ట్ పెట్టుకుంటే ఎక్కడైనా కానీ మీకు 10,000 తక్కువ మీకు ఎక్కడ దొరకదు. ఆంధ్ర తెలంగాణలో 10,000లో ఎవరైతే ప్రాపర్గా ఒక కస్టమర్ ఫోన్ ఎత్తి మాట్లాడడానికి మీకు 10,000 తక్కువ ఎవరు దొరకరండి. కానీ అదే 10,000 మీరు వెబ్సైట్లో ఒక 2-3 నెలలు మీది కాదనుకోని డబ్బులు మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, మంచి వెబ్సైట్ మీ చేతిలో ఉంటుంది, మీకు ఒక ఫ్రీ కస్టమర్ సర్వీస్ ఏజెంట్ ఉన్నట్టే, మీకు ఒక ఫ్రీగా ఒక రిసెప్షనిస్ట్ ఉన్నట్టే. సో ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకొని వెబ్సైట్ ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకొని
ఫస్ట్ ఇమీడియట్గా ఈ వీడియో చూసిన తర్వాత వెబ్సైట్ పైన ఇన్వెస్ట్ చేసుకోండి. నాకు కాల్ చేయమని నేనేం చెప్పట్లేదు, ఎవరికైనా కాల్ చేయండి. ఒక ప్రాపర్ వెబ్సైట్ డెవలపర్ మాట్లాడండి, తనకి మీ బిజినెస్ అర్థం కావాలి. మీ బిజినెస్ అర్థమైన వాళ్ళే మీకు ప్రాపర్గా వెబ్సైట్ని డిజైన్ చేయగలుగుతారు. ఎవరో తక్కువకి ఇస్తున్నారు అనేది మాత్రం చేయమాకండి. ఎవరో ఒక 5,000 తక్కువ ఇస్తున్నారు లేదా ఎవరో ఒక 2,000 తక్కువ ఇస్తున్నారు అని చేయొద్దు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం వెబ్సైట్స్ చేశారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో చూసుకొని దాన్ని బట్టి చేయండి. ఇన్ కేస్ మీకు ఎవరు లేరు బట్ యూ వాంట్ ఎవరన్నా మంచి ఒక ఎక్స్పీరియన్స్డ్ టీమ్ కావాలి మీ వెబ్సైట్ డెవలప్మెంట్ అనుకుంటే నేను కింద వాట్సాప్ నెంబర్ ఇచ్చానండి, మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. ఓకే, నేను కానీ నా టీమ్ మెంబర్స్లో ఎవరో ఒకరు మీకు కాల్ చేసి మీ రిక్వైర్మెంట్ తీసుకొని కొటేషన్ కూడా ఇస్తారు. సో యువర్ వెబ్సైట్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి బిజినెస్కి. థ్యాంక్ యూ.